జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పదవుల కుమ్ములాటలు. సొంత పార్టీ మీద ఆరోపణలు చేసిన పెద్ద లీడర్ షబ్బీర్ అలీ. మహిళల పరువు తీసే తీరుగా ఆడియోలో అనుచిత వ్యాఖ్యలు. పెట్టుకుంటున్నారు తీసుకోండి వాడు. షబ్బీర్ అలీ లొల్లి మీద ఫైర్ అయిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజంగా ఆ వాయిస్ షబ్బీర్ అలీది కాదా? రంగంలోకి క్రమశిక్షణ కమిటీ, షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు. అసలు గాంధీ భవన్ లో ఏం నడుస్తాంది? ఈ ఆడియోలో ఏముంది? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. కాంగ్రెస్ పార్టీల మొన్నటి దాకా ఓ లొల్లి నడిస్తే అది ఇంకా చాలదన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త లొల్లి శురువైంది. రాజ్యసభ సీటు కాడ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎట్లా రిజెక్ట్ అయిందో మనం చూసినాం. ఆ కోవట్టుల ముచ్చట ఇంకా చల్లబడక ముందే గాంధీ భవన్ లో ఇంకో బాంబు వేలింది. అదేంటంటే ఓ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సుళిగాలి లెక్క దుమారం రేపుతుంది. ఎందుకన్నా ఉరి పెట్టుకోమంటా ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పెట్టుకుంటున్నారు తీసుకోండి వాడు. లేదన్నా వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ సారీ. ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ ఎవడన్నా? అవును, నేను ఎప్పుడు పరిచయం కైలాసం చెప్పారు అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం పొద్దున వస్తుంది. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలిసాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇచ్చాను, మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే చూకన్నా. ముఖ్యమంత్రికి సలహాదారుడు పార్టీ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ మాట్లాడిందని చెప్పుకుంటున్న ఆ ఆడియో ఇప్పుడు కాంగ్రెస్ పాలిటిక్స్లలో కాకరేపుతుంది. నిజామాబాద్ జిల్లా లీడర్ ఒక ఆయన షబ్బీర్ అలీకి ఫోన్ చేసి ఏడ్చుకుంటా మాట్లాడుతుండు. తనకు రావాల్సిన పిసిసి ప్రధాన కార్యదర్శి పదవిని చంద్రశేఖర్ రెడ్డి అనేట ఆయనకు ఎట్లా ఇస్తారు, నేను ఊరి పెట్టుకొని సస్తాను అని ఆ లీడర్ ఆగమాగమైందట. ఇక ఆయనను ఓదార్చటందుకు షబ్బీర్ అలీ మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద చిచ్చునే పెట్టినాయి. పదవుల కోసం డబ్బులు ఆశ చూపుతానని, ఆటోలను పంపి పదవులు కొనుక్కుంటురని ఆ ఆడియోలో షబ్బీర్ అలీ అన్నట్టు గట్టిగానే వినిపిస్తుంది. ఇదే కాదు, ఇంట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా బయటపడ్డది. అసలు కాంగ్రెస్ పార్టీ అమ్ముడిపోయే పార్టీగా మారిపోయిందన్నట్టుగా ప్రచారం జరగడం మామూలు ముచ్చటైతే కాదు. ఈ ఆడియో ఎప్పటిదో కానీ కరెక్ట్గా టైం చూసి బయట పెట్టిండ్రు. దీంతో కాంగ్రెస్ పార్టీల పెద్ద రచ్చ సురువైంది. అసలు గా ఆడియోలో ఉన్నది షబ్బీర్ అలీ గొంతేనా, లేకుంటే ఏఐ డీప్ ఫేక్ తోని ఏకమాతలు ఏమన్నా చేసిరా అని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఆడోళ్ళ పరువు తీసే లెవెల్లో కామెంట్స్ ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా గట్టిగానే సీరియస్ అయిందట. ఈ ముచ్చట మాత్రం గాంధీ భవన్ వర్గాలలో గుసగుసలుగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మీద ఢిల్లీ పెద్దలు కూడా ఆరాధిస్తుండ్రట. కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ తప్పితే ఎవరైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్లు ఇచ్చిరట. ఈ ఆడియోలొల్లి బయటకు రాగానే టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. తన మీద గిసొంటి ఆరోపణలు వస్తే చూసుకుంటా ఊరుకునేది లేదని గట్టిగానే చెప్పిండు. మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన గట్టిగానే ఫైర్ అయ్యిండు. నా వ్యక్తిత్వం ఏంది, నా ఆస్తుపాస్తులేంది, నా పుట్టుకేందో రాష్ట్ర ప్రజలందరికీ మంచిగానే ఎరక. మరి ముఖ్యంగా నిజామాబాద్ పబ్లిక్ నా గురించి ఇంకా పక్కాగా తెలుసని ఉండబద్దలు కొట్టిండు. 40 ఏళ్ల సంధి లేని ఈ అవినీతి నాకు అసలు ఎక్కడి నుండి అంటుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ నిలదీసిండు. గీడ అసలు ట్విస్ట్ ఏందంటే, ఎవరికైతే టిపిసిసి ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిందని ఆ ఆడియోలో లొల్లి జరుగుతుందో అసలు ఆ చంద్రశేఖర్ రెడ్డినే పార్టీలోకి తెచ్చింది షబ్బీర్ అలీ అట.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయనను పార్టీలో చేర్పించిండు. మరి ఆయనను ఎందుకు చేర్పించుడో కూడా ఆయనే చెప్పాలి కదా అని మహేష్ కుమార్ గౌడ్ కడిగి పాడేసిండు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర రికమెండేషన్ చేసినందుకే చంద్రశేఖర్ రెడ్డికి ఆ పదవి వచ్చిందని టీపీసీసీ ప్రెసిడెంట్ కుండబద్దలు కొట్టిండు. ఇక షబ్బీర్ అలీ అయినా సరే ఇంకెవరైనా సరే ఆడోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జర నోరు అదుపులో పెట్టుకోవాలి కదా. వాళ్ళు పరుగు తీసే మాటలు మాట్లాడొద్దని మహేష్ గౌడ్ వార్నింగ్ ఇచ్చిండు. ఈ ముచ్చట మీద ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. మిగతా వ్యవహారం అంతా వాళ్ళే చూసుకుంటారని చెప్పిండు. ఒక టీపీసీసీ ప్రెసిడెంట్ రేంజ్లో ఉన్న నాయకుడు ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యిందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్ చూసిన జనం అధికార పార్టీలో జరుగుతున్న పాలిటిక్స్ గురించి కథలుగా చెప్పుకుంటుండ్రు. పవర్లకి వచ్చినాక నాయకుల మధ్య గిసొంటి లొల్లి కుమ్ములాటలు బయటపడితే పబ్లిక్ల తప్పుడు సంకేతాలు పోతాయని సీనియర్లు లోపల రగిలిపోతుండ్రట. ఇక మహేష్ గౌడ్ చెప్పినట్టుగానే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా రంగంలోకి దిగింది. పీసీసీ అధ్యక్షుడి పదవికి భంగం కలిగే తీరుగా అట్లానే పార్టీ కోసం కష్టపడుతున్న మహిళా నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం ముమ్మాటికి తప్పేనని కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ అనంతుల శ్యామ్మోహన్, ఇంకో మెంబర్ జాఫర్ జావేదులు కలిసి షబ్బీర్ అలీకి ఒక లేఖను రాసిండ్రు. సోషల్ మీడియాల న్యూస్ ఛానళ్లలో వస్తున్న వార్తలు ఆ ఫోన్ కాల్ ముచ్చట మీద త్వరగా వివరణ ఇయ్యాలని షోకాజ్ నోటీస్ పంపిర్రు. జవాబు చెప్పేటందుకు ఎక్కువ టైం కూడా తీసుకోవద్దని తొందరగా బదిలీ ఇయ్యాలని డెడ్ లైన్ కూడా పెట్టిర్రు. ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ కూడా ఈ ముచ్చటను గట్టిగానే నోట్ చేసుకుంటుందట. ఢిల్లీ లీడర్లు సైతం ఈ ఆడియో వ్యవహారం మీద ఆరాధీసినట్టు టాక్ నడుస్తుంది. అసలే షబ్బీర్ అలీ రేవంత్ సర్కార్ల సలహాదారుడు, దానికి తోడు సీఎం రేవంత్ రెడ్డికి మంచి దోస్తు కూడా. గసొంటి లీడర్ మీద ఇప్పుడు ఏఐసిసి నోటీసులు వచ్చేదాకా పోయిందంటే మామూలు ముచ్చటైతే గానే కాదు. 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉండి కష్టపడి అధికారంలోకి వచ్చినాక లీడర్లు గిట్లా ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టుకొని పాలిటిక్స్ చేస్తుంటే కింది స్థాయి కార్యకర్తలు మాత్రం తలలు పట్టుకుంటుర్రు. ఏంద్రా నాయన అనుకుంటా. ఎలక్షన్ల ముందు కలిసికట్టుగా పనిచేసిన లీడర్లు పవర్లకి రాగానే పదవుల కోసం గింత లొల్లి పెట్టుకునుడు ఏందని పబ్లిక్ కూడా ముక్కున వేలేసుకుంటుర్రు. ఏది ఏమైనా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు షబ్బీర్ అలీ ఎసంటి రిప్లై ఇస్తాడనేది ఇప్పుడు గాంధీ భవన్ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఇచ్చే జవాబును బట్టే పార్టీ హైకమాండ్ యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు పొలిటికల్ పండితులు. ఇదంతా ఒకెత్తైతే అసలు పీసీసీ మహేష్ గౌడ్ను పార్టీలో కొందరు పెద్దోళ్ళే టార్గెట్ చేసిండ్రా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. పీసీసీ ప్రెసిడెంట్గా ఆయనకు ఇంకా 2 ఏళ్ల టైం ఉంది. కానీ ఇంతల్నే మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్ కాలేదని, ఫెయిల్ అయ్యిండ్రని మొన్ననే ఓ న్యూస్ ఛానల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఈ వార్తలు రాయించింది, ప్రచారం చేయించింది ముఖ్యమంత్రికి బాగా క్లోజ్గా ఉండే లీడరే అన్న ముచ్చట గాంధీ భవన్లో చక్కర్లు కొట్టింది. గా వివాదం ఇంకా చల్లబడక ముందే ఎప్పుడో మాట్లాడిన పాత ఆడియోను ఇప్పుడు బయటకు లాగిండ్రు. అంటే కావాలనే కొందరు ప్లాన్ చేసి పీసీసీ చీఫ్ మహేష్ను డ్యామేజ్ చేసేటందుకే కుట్రలు చేసిండ్రా అని ఆయన అనుచరులు కూడా డౌట్ పడతాండ్రు. ఈ ఆడియోలో మాట్లాడింది కూడా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తి అదే షబ్బీర్ అలీ కాబట్టి నిజమేనేమో అన్న అనుమానం కూడా వస్తుంది. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదవుల కోసం పైరవీలు, రికమెండేషన్లు మామూలే. కానీ వాటికి మహిళలను లింక్ చేసి పార్టీయే అమ్ముడుపోయే రేంజ్కి దిగజారిందని ఓ సీనియర్ నాయకుడు అనడంతో ఈ వివాదం ఇంకా పెద్దదయింది. దీని వెనుక ఉన్న అసలు కథ ఏందబ్బా అని అందరు చెవులు కొరుక్కుంటాన్రు. ఇదంతా చూస్తుంటే గాంధీ భవన్లా మహేష్ గౌడ్ బలహీన పడిపోయిందా, లేకుంటే ఎవరైనా కావాలనే ఇరికిస్తాండ్రా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. వాళ్ళ కుట్రలల్లా గౌడ్ సాబ్ ఇరక్కబోయిందా అని కూడా జనం అనుకుంటుర్రు. సొంత పార్టీ లీడర్లే గిట్లా ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటుంటే ముందు పార్టీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని కేడర్ భయపడుతుర్రు. ఓ పక్క ప్రతిపక్షాలు చిన్న తప్పు దొరికినా విమర్శలు చేసేటందుకు రెడీగా ఉన్న టైంలో అధికార పార్టీ లీడర్లు గిట్లా ఆడియోలతోని అడ్డంగా బుక్ అయితే
సర్కార్ ఇమేజ్కు కూడా మచ్చ వస్తుందన్నది నిజం. షబ్బీర్ అలీ సాబ్ చెప్పిండు పాపం. షబ్బీర్ అలీ సాబ్ నిన్న నిజాయితీగా చెప్పిండు. ఏమన్నాడు? పైసలు తీసుకొని కాంగ్రెస్లో ఆయన అన్ని అమ్ముకుంటారు అని చెప్పిండు. వాస్తవం. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి అమ్ముకున్నారని. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా అమ్ముకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఏమి చేయలేని అశక్తతలో ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్ ఆమె పాపం. ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు. గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు? మోక కోసం చూసిండు. ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టిండ్రు. పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు సొంత పార్టీలకే న్యాయం చేయనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడిండు. ఆ ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, ఎవరో కావాలని తయారు చేసిండ్రని స్పష్టం చేసిండు. నాపై వస్తున్న ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. క్రమశిక్షణ కమిటీ ఈ విషయంలో నన్ను వివరణ అడగక ముందే నేను పోలీసులకు ఫిర్యాదు చేసిన అని అన్నాడు. తన మీద అబద్ధాలు ప్రచారం చేసేటోళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నాడు షబ్బీర్ అలీ. మహేష్ కుమార్ గౌడ్ నాకు సోదరు లాంటి వాడని, ఏడా కూడా మహేష్ గౌడ్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నాడు. మా ఇద్దరి మధ్య దూరం పెంచేటందుకే కుట్ర జరుగుతుంది. పార్టీకి నష్టం జరిగే పని ప్రాణం పోయినా చేయనని చెప్పుకొచ్చిండు. గాంధీ భవన్లో ఓ వర్గం ఇంకో వర్గం మీద ఆధిపత్యం కోసం పావులు కదుపుతూనే ఉంటారు. పిసిసి పీఠం కోసం, నామినేటెడ్ పదవుల కోసం, రేపటి ఎలక్షన్లలో టికెట్ల కోసం ఇప్పటి నుంచే కుమ్ములాటలు శురువైనాయి. ఇప్పుడు షబ్బీర్ అలీ ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితే వచ్చి పడ్డది. షబ్బీర్ అలీ తనకు బాగా దగ్గరోడు. అటు చూస్తే మహేష్ గౌడ్ పిసిసి చీఫ్. ఇక ఇద్దరి మధ్యలో రాజీ కుదురుస్తాడా లేకుంటే తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద చర్యలు తీసుకునుడా అన్నది రేవంత్ సార్కు పరీక్షగా మారింది. ఢిల్లీ హైకమాండ్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ ఆడియో పంచాయతీల మీద సీరియస్ లుక్ వేసిందట. ఏఐసిసి పెద్దలు కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటుర్రట. మరి క్రమశిక్షణ కమిటీ నోటీసుల తర్వాత షబ్బీర్ అలీ మీద వేటు పడుతుందా లేక ఏదో సర్దుబాటుతోని ఈ వివాదానికి పులి స్టాప్ పెడతారా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఇక అసమ్మతి రాగాలు పాడుతున్న మిగతా లీడర్లకు కూడా ఈ ఎపిసోడ్తోని హైకమాండ్ ఎసొంటి మెసేజ్ ఇస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చూశారు కదా ఈ ఎపిసోడ్. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.